నాకంటే ఎక్కువ మీకు ఎరక ఇక్కడ అనుభవిస్తుంది కాబట్టి. ఒక డ్రైనేజ్ పని చేయడానికి, ఒక సిమెంట్ రోడ్ వేయడానికి ఎంత కష్టమవుతుందో మీరు చూస్తున్నారు. నేను స్వయంగా పోయి ఇప్పుడు వారు చెప్తున్నారు ల్యాండ్ అక్వేషన్ పాత బ్రిడ్జిలకు రూపాయి ఇయ్యనంటే 22 2020 నుంచి ఈ రూల్ వచ్చింది కదా, అంతకంటే ముందు వచ్చేవాడికి ఇయ్యనంటే ఇదేం ఆలోచిస్తావు సార్ అని చెప్పి నేను స్వయంగా వాళ్ళ మామగారి కాన్ఫరెన్స్లో నేను స్వయంగా ఆ ల్యాండ్ అక్వేషన్ కూడా 70 లక్షల రూపాయలు మొన్ననే జమ చేయించిన. బ్రిడ్జ్ కావాలి, 17 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, 9 ఏళ్ళు అవుతుంది ఆ బ్రిడ్జ్ వాడకం లేదు. మొన్న 70 లక్షల రూపాయలు నేనే జమ చేసి ఆ బ్రిడ్జ్ పని చేయించే ప్రయత్నం చేస్తున్నాను. నాదేముంటుంది, నాది ఇంకొక మాట చెప్తున్నా రాజశేఖర్ నీకు, అంటే ప్రజల వల్ల కాబట్టి చెప్పాలి. నేను రైల్వే డిపార్ట్మెంట్ పోయి అయ్యా ఈ భూములన్నీ కూడా ఒకనాడు తెలంగాణ ప్రభుత్వం మీకు అక్వైర్ చేసి ఇవ్వచ్చు, లేకపోతే లీజ్కి ఇవ్వచ్చు, ఏమని ఇవ్వచ్చు, కానీ ఈ డిపార్ట్మెంట్ ప్రజలకు సౌకర్యం కలిగించడం కోసం ఉండాలి తప్ప ప్రజలకు ఇబ్బంది పెట్టే పరిస్థితి రావద్దు అని చెప్పి నాకు తెలిసి మరి వీరి కాన్సెన్స్ నాకు ఇక్కడ ఉంటుంది మౌలాల దగ్గర ఒక రోడ్డు, నేనే స్వయంగా రోడ్డు కోసం ప్రతిపాదన పెట్టిన. ఈ రోడ్ వేయాలి ఇది ఇక్కడ అని. నేనే ఐడిపిఎల్ మీ కిందికి రాదు కుత్బులాపూర్కి వస్తుంది కావచ్చు, ఐడిపిఎల్ కంపెనీకి సంబంధించిన భూమిలో కూడా ఒక రోడ్ వేయించడానికి నేను ప్రతిపాదన పెట్టిన. అంటే ఎక్కడ కూడా అది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా తాత జాగీర్ కాదు, జాగీర్ ప్రజలది మాత్రమే. నేను తెలంగాణలో ఉంటే రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులైనా కేంద్ర ప్రభుత్వ ఆస్తులైనా తెలంగాణ ప్రజల సౌకర్యం కోసం ఉండే తప్ప తెలంగాణ ప్రజలు వేధించడానికి లేవు. ఇది నా కాన్సెప్ట్. నా పార్లమెంట్ డిబేట్స్ చూడనట్టుంది. నేను ఈ మిలిటరీ దాని మీద మాట్లాడినా, నేను పార్లమెంట్లో పార్లమెంట్లో రైల్వేస్ మీద కూడా మాట్లాడినాను పార్లమెంట్లో. నా గవర్నమెంట్ అని చూడలే, ప్రజలకు సౌకర్యాలు కలగాలనేటువంటి కాన్సెప్ట్తో మాట్లాడినాను. ఇక్కడ మల్లికార్జున ఉన్నాడు, నువ్వు గుర్తు చేసి నేను పోయినప్పుడల్లా ఒకటి చెప్తా, 99 ఏళ్ళు లీజ్ అయిపోయింది, ఏం చేయాలంటే ఇచ్చిపడేవని చెప్పాను నేను. ఈ భూములు పేదలకే ఇచ్చిపడేయి, నీ తాత జాగిర్ కాదు. ఉన్నోళ్ళకు ఒక న్యాయం, లేని వాళ్ళకు ఒక న్యాయం ఉండొద్దని చెప్పి నేను రిజల్యూషన్ పాస్ చేసిన. ఎప్పుడైనా మల్లికార్జున ఫోన్ చేయి అడుగు. నేను నా గవర్నమెంట్లో నేను ఎంపీ గవర్నమెంట్ ఎట్లుంటుంది అంటే చాలా బాధ అవుతుంది. రాజశేఖర్ ఇప్పుడు ఎవరితో పంచాయతీ పెట్టుకొని నేను ఇప్పుడు కూడా నీతో కూడా పంచాయతీ పెట్టుకొని నేను ఇది ఇక్కడ నీకు ఒక్కటి గుర్తుపెట్టు, నువ్వు ప్రతిపక్ష పార్టీలో ఉండి నేను ప్రతిపక్ష పార్టీ ఉండి మనకెందుకాకి గొడవలు హీలలు ఆధిపత్యాలు అవసరమా? అస్సలు అవసరం లేదు. నేను నా మీద ఎప్పుడైనా అడుగు, నేను సోషల్ మీడియాలో ఎప్పుడు పోస్టులు పెట్టాను, నేను సోషల్ మీడియా చూడను. నా మీద ఎన్ని పెట్టిలో ఒకసారి చూడు. ఫస్ట్ టైం 25 సంవత్సరాలు చెప్తారు ఈటల రాజేంద్ర మీద ఎన్ని సోషల్ మీడియా పెట్టినా చూడు. నువ్వే చెప్తివి వాడిని కొట్టినావు, చెంప చెల్లు మనిపించింది ఎంపీ. చెంప చెల్లు మనిపించినోడు ఒక గుండా కాదు, చెంప చెల్లు మనిపించినోడు ఒక కార్యకర్త కాదు, చెంప చెల్లు మనిపించిన ఒక ఈటల రాజేంద్ర ఎంపీ. నేను నీకు ఒక మాట గుర్తు చేస్తున్నా, ఇప్పుడు నన్ను ఎప్పుడైనా అప్రిషియేట్ చేయడానికి చెప్తున్నాను. నేషనల్ మీడియా ఫోన్ చేసింది నాకు, నువ్వు కొట్టినావాడు కదా. ఎస్ కొట్టినా. ఎందుకు కొట్టినావు? ఈ కోర్టులు మా వాళ్ళకు న్యాయం చేయనప్పుడు, పోలీసులు మా వాళ్ళకు రక్షణ ఇవ్వనప్పుడు, ఈ అధికారులు మా వాళ్ళను కాపాడినప్పుడు, నేను ఎంపీని కాబట్టి, నేను ఓట్లు వేసుకొని గెలిచిన ఎంపీని కాబట్టి, వాళ్ళ కాలుకు మెలిగితే పంటతో పీకే కర్తవ్యం నా మీద ఉంది కాబట్టి వాళ్ళ కోసం కొట్టిన. నోటు పంపితే వాళ్ళు వచ్చిన తప్ప, లేకపోతే గిచ్చుకున్నారు ఆరు వాళ్ళు నోటు పంపకపోతే నేను బదిలాడుకునేది ఆరు గుర్తుపెట్టుకో. రాజశేఖర్ మాట వేరేగా తెచ్చిన. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 4-5 ఉన్నాయి, ఇక్కడిక్కడనే ఉన్నాయి అన్నీ. ఈ 4-5 ఎట్లా వస్తుందా? ఒకవేళ తెమ్మంటేనో తెత్తా, భూమి పూజ చేస్తా, వద్దంటే ఇక వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు వాళ్ళ కన్వీనియంట్ టైం బట్టి రైల్వే డిపార్ట్మెంట్ పోయిదాంటే పోయినా. ఎందుకంటే ఇవి ఒక్కొక్కటి నేను ఇక ఇది మాట ఇచ్చిపోతున్నా, 2 సంవత్సరాలు పూర్తి చేయిస్తానండి. 2 సంవత్సరాలు
18 ఏళ్ళ టైం ఇచ్చిన వాళ్ళు కానీ 2 సంవత్సరాలు పూర్తి చేయించడానికి నేను చెప్తున్నా. నేను ఏమంటున్నా అంటే దయచేసి మా కాలనీ మా ఆడబిడ్డలు వచ్చిండ్రు, మా అన్నలు వచ్చిండ్రు, నేను మీకు వినమ్రంగా చేసే విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడెక్కడైతే ఇంకా రోడ్ల సమస్యలు డ్రైన్ల సమస్యలు ఉన్నాయో కొన్ని చేయించగలుగుతున్నాం, కొన్ని చేయించలేకపోతున్నాం. కానీ తప్పకుండా చేయించే బాధ్యత రైల్వే డిపార్ట్మెంట్ పరంగా ఎన్నైతే గుళ్ళ సమస్యలు ఉన్నాయో, బాటల సమస్యలు ఉన్నాయో, అవసరమైతే మనకేమన్నా పార్కు స్థలాలు కావచ్చు, లేకపోతే మనకు ఆట స్థలాలు కావచ్చు, అలాంటి వాటి కోసం ఎక్కడెక్కడ ఉన్నాయో గవర్నమెంట్ బిజినెస్ చేయడానికి ఉండదు. గవర్నమెంట్ బిజినెస్ చేయదు, ఎప్పుడు గవర్నమెంట్ ఫెసిలిటేట్ చేయాలి. కాబట్టి తప్పకుండా చేస్తాం. అట్లే ఈ దీని మీద కూడా మీరు ఎట్లయితే పోయించిందో నేను కూడా ఒక కంటోన్మెంట్లో నేను కూడా మెంబర్ ఉంటాను కాబట్టి అనేక మీటింగ్లు ఇప్పటికే పెట్టిన కంటోన్మెంట్. నేను ఒక మాట అన్న వాళ్ళకి తెలియదు, మిలిటరీ అనగానే ఏదో ఆకాశంతో ఊడిపడ్డట్టుగా ఎవరింటి నడవాలంటగా మంచి పద్ధతి కాదు. ఎవరికి చెప్పిన రక్షణ మంత్రి గారికి చెప్పిన, రక్షణ మంత్రి గారికి మిలిటరీ మాకు శాపం కావద్దు, కంటోన్మెంట్ మాకు శాపం కావద్దు. కంటోన్మెంట్ చూసి గర్వపడాలి మా ప్రజలు. మా వాళ్ళకు గేట్లు బంద్ చేసుడు, మా వాళ్ళకు ఇబ్బంది పెట్టుడు, కానీ ఇదైతే మా పోలీసులు మీద తిరుగుబాటు చేసుడు, మొత్తం మీద అన్నట్టుగా చేయొద్దు. మిలిటరీ ఒక పార్ట్ మనందరిలో పార్ట్. కాబట్టి ఏమేమి సమస్యలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా చేయించాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంకా నేను ఇక్కడ మాట్లాడా. కాబట్టి దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఈ ఇనాగరేషన్ శుభకార్యాలు ఇవన్నీ కూడా బల ప్రదర్శనకు, పార్టీల ప్రదర్శనకు, జిందాబాద్లకు ఆస్కారం ఉండద్దు. వాళ్ళ ప్రోటోకాల్ ఉంటుంది, వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారంగా వాళ్ళు ఉంటాయి. కాబట్టి దయచేసి రాబోయే కాలంలో ఇలాంటి కార్యక్రమాలకు ప్రజల మధ్యలో గొప్పగా డిబేట్ జరిగి ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు, ఎంపీ గారు ఏం చేస్తున్నారు, కార్పొరేటర్ గారు ఏం చేస్తున్నారు తెలిస్తే వాళ్ళకి పాపం వాళ్ళకింత న్యాయం జరుగుతుంది, నీ లెవెల్ నీకింత న్యాయం జరుగుతుంది, నా లెవెల్ నాకింత న్యాయం జరుగుతుంది. కాబట్టి ఎవరి ఆడటమైనా కూడా ప్రజల ఆశీర్వాదం కోసం ఆడటం. కాబట్టి ఇట్లాంటి బెదపరిచయం కాకుండా, ఇట్లాంటి ఈ పోస్టింగ్లు పెట్టుకొని అవమానపరచుకోకుండా పరస్పర గౌరవం. ఇప్పటికే రాజకీయాల పట్ల విసిగిపోతున్నారు, రాజకీయ నాయకుల పట్ల ఒక రకమైన హేయభావం వస్తూ ఉన్నది. ఇప్పుడు ఇట్లాంటి సభలు కావాలంటే జనరల్ పీపుల్ రాలేకపోతారు. మనం కొట్లాడకుండా పెట్టుకుంటే, జిందాబాద్ చేసుకుంటే మనం ఎందుకు పోవాలని చెప్పి అనుకుంటారు. ఇట్లాంటివి పెట్టుకున్నప్పుడు న్యూట్రల్ పీపుల్ రావాలి. పోలీసు వాళ్ళు లేని సభలు జరిగినప్పుడే ప్రజాస్వామ్యం పరిణమిస్తుంది తప్ప పోలీసు వాళ్ళు వచ్చి కంట్రోల్ చేసే పరిస్థితి వస్తే మనకు మ్యాచ్యూరిటీ లెవెల్స్ లేనట్టు లెక్క అవుతుంది. లెక్క అవుతుంది. ఎప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ఫ్లెక్సీలు ఈ కథలు నమ్మటం కాదు, పనిచేసేటోని గుండెల్లో పెట్టుకుంటారు, మనుషులు గుండెల్లో పెట్టుకుంటారు. అందుకని నేను డబ్బులు నమ్ముకున్నాను కాదు, నేను ధర్మం నమ్ముకున్నాను, కష్టం నమ్ముకున్నాను, శ్రమను నమ్ముకున్నాను, ప్రజలు నమ్ముకున్నాను అని చెప్పి మనం చేస్తున్నాం. నమస్కారం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.